కాబట్టి ఇంకా చెప్పుకోకపోతే చాలా ఉంది, కానీ నేను మొదటిగా ఏమన్నాను, దేవుని ప్రజలని హింసిస్తున్నారు, దేవుని ప్రజలని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఎలాగనైనా సరే మరలా వెనక్కి మరలా ఆ లోకములో మరలా గడపటానికి మరి మనకి శత్రువు ఉన్నాడని చెప్పాను. ఆ శత్రువు ఎవరో కాదు, అపవాది, సిగ్గులేని వాడు, ఇంకా అపోలని, ఆబుద్ధికుడని, సాతానని, మహాఘట సర్పమని అనేక పదాలు నేమ్స్ వారికి ఇవ్వబడినాయి. కాబట్టి ఇప్పుడు మనకి శత్రువు ఎవరున్నారు అంటే ఏ మనుషుడు లేడు, కానీ మనకి శత్రువు సాతానుడు. ఎందుకు అంటే వానికి తెలుసు ప్రభువు వారు రేపు మనకి ఏ సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నాడో మనల్ని దేవదూతలకి తీర్పు తీర్చడానికి మనకి అవకాశం కలిగిస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనములో మీకు తెలియదా, దేవదూతలకు మీరు తీర్పు తీర్చబోతున్నారు. కాబట్టి ఇది వాడికి తెలుసు. కాబట్టి బాప్తిసం పొందిన వారు సైతంను కూడా, బాప్తిసం పొందిన వారిని కూడా మరలా లోకములోకి తీసుకెళ్లి లోకములో అతడు ఏం చేస్తాడు అంటే, లోకములో అతడు మరలా లోకములోకి తీసుకెళ్లి ఆ ఎత్తి ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో వారందరికీ అనేక శ్రమలు, అనేక కష్టాలు కలిగించి ఇక నాకు యేసు ప్రభు వద్దు అన్నంతగా, యేసు ప్రభు వారు ఏ తండ్రి కూడా ఎక్కువ బరువు పెట్టడండి. మన తండ్రి మన మీద ఎక్కువ బరువు మోపడు. అలాగనే మనకి పరమ పిత అనగా తండ్రి, ఆయన మన మీద ఎక్కువ భారం మోపది. ఎక్కువ భారము సులువుగానే, ఆయన కాడి సులువైనది. ఆయన ఎక్కువ బరువు మన మీద మోపది. ఏదన్నా వచ్చిందంటే అది మన మేలు కోసమే. అంతకంతకి ఆశీర్వాదము ఫలించి ఒకంతొత్తే దానిని మరొకసారిగా మార్చివేసి ప్రభువారు దానిని పరివర్తనంగా మార్చే శక్తి మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మనకు తోడే ఉంటాడండి. ఒక చిన్నపిల్ల మంట దగ్గరగా బానియము, కొవ్వొత్తి తెలియ కాడికి బానియము. ఎందుకంటే చిన్నపిల్లకి తెలియదు అది కొవ్వొత్తని, అది ఎలుగుతుందని, కాలుద్దని ఆ చిన్నపిల్లకి తెలియదు. అలాగనే శ్రమలో మనతో పాటు మన పరమపిత యేసయ్య ఉంటాడండి. మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. చాలా మంది ఆయన మీద సనుగుతారు, గొనుగుతారు. ఇలాగనే దేవుని ప్రజలు సుమారు ఇంచుమించు 400 సంవత్సరాలు దేవుని ప్రజలు దేవుణ్ణి గొడగటం మొదలుపెట్టాడు. ఎలాగంటే ఇక్కడ మనం చూసుకుంటే ఐగుప్తు దేశంలో, ఐగుప్తు ఆ యొక్క ఈజిప్టు అని పిలువబడుతున్న ఐగుప్తులో దేవుని ప్రజలు ఉన్నారండి. ఆ దేవుని ప్రజలని ఒక రాజుగారు హింసలు చేస్తున్నాడు, చిత్ర హింసల పాలు చేస్తున్నాడు. కఠినమైన పరీక్షలు, కఠినమైన పనులు అప్పచెప్పి అసలు ఆఖరికి శావనాలు, సుత్తులు లేకుండా మీరు ఎలా పగలగొడతారో పగలగొట్టండి అని చెప్పి ఎంతగా కఠినమైపోయిందో ఆ రాజుగారి మనసు. ఆ రాజు ఎవరో కాదు, ఫరో. ఈ ఫరో సంస్థానములో ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ఉన్నారు. బానిసలుగా ఎట్టి చాకిరీ చేపిస్తున్నాడు. ఈయన ఈ ప్రజలకి భగవంతుడు ఎప్పుడు గుర్తొచ్చాడో తెలుసా? ఈ ఫరో ఎప్పుడైతే సెగ చేపిస్తున్నాడో అప్పుడు గుర్తొచ్చాడండి. ఇప్పుడు గుర్తొస్తే అప్పుడు కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంటే, మీరు కన్నీళ్లు పెట్టుకొని వేడిచే ఆ మొర తండ్రి స్థానానికి వెళ్ళి అక్కడ మొరపెట్టింది. ఆ మొరని నా యేసయ్య చూసి, యేసే, చాలా మంది అంటారు యెహోవా దూతగా ఉన్నాడు, ఆయన ఎవరు అంటారు, ప్రధాన దూత మిఖాయేలు అనుకుంటారు. కాదు, యెహోవా దూత అని పిలువబడిన వాడు మనకి నిర్గమాకాండము 3వ అధ్యాయములో యెహోవా దూత అని పిలువబడతాడు. తర్వాత యెహోవా మోషేను చూసెను. మోషే వేసుకున్న పాదాలకు ఉన్న చెప్పులను విడిపించెను. మోషేతో మాట్లాడినప్పుడు చిత్తము ప్రభువా అంటాడు మోషే. ఇది నిర్గమాకాండం మనకు సాక్ష్యం ఇస్తుంది. ఇలా చెప్పుకున్న పోతే చాలా రెఫరెన్సులు ఉన్నాయి. యోసే అంటానికి ఆధారం యేసే, యెహోవాయే యేసు. అసలుకి తెలుసు మనకి ప్రత్యక్షమైంది. మనతో పాటు మనం ముందున్న భక్తులందరికీ
ప్రత్యక్షమైంది యెహోవాయే. ఆ యెహోవాయే యేసు. అసలకి పరిశుద్ధుడైన తండ్రి ఆ యొక్క స్థానంలోనే ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలము, అది ఎవ్వరూ సమీపించరాని తేజస్సులో ఉన్నాడు తండ్రి. ఎవరు? యేసే. ఆ యేసులో ఉన్న ఒక భాగమే ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్నాడు తండ్రిగా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ మూడు త్రిత్వములుగా మూడు రకాల పనులుగా విభాగింపబడ్డారు. కానీ దానిమ్మ ఫలాన్ని తీసుకుంటే ఫలం ఒకటే, దానిలో ఉన్న త్వనలు వేరువేరుగా ఉంటాయి. అనేక భావాలు, అనేక త్వనలు వస్తాయి. మరి ఈ యొక్క దేవుని త్రిత్వం కూడా, యేసు యొక్క త్రిత్వము, పరిశుద్ధాత్మ పాలు కూడా, పరిశుద్ధాత్మను కూడా ఇలాగ దానిమ్మ ఫలముగా చూసుకోవాలి. కనపడుతుంది ఒక ఫలమే, ఒక దానిమ్మ పండే. కానీ అది విడదీసినప్పుడు అనేక త్వనలు ఎలాగైతే ఉంటాయో అలాగా మనము అనుకుంటున్న భగవంతుడు దానిని వరే విభావింపబడ్డాడు. ఆయన కాలములో ఉంటాడు, ప్రతి స్థలములో ఉంటాడు, ప్రతి స్థలములో ఉండేవాడు. మనతో ఉన్నవాడు ప్రభువు యేసుక్రీస్తు. అయితే వీళ్ళు వ్యక్తి సాకిరి చేస్తూ ఉంటే మొర పెడతారు. ఆ మొర నిశ్చయముగా తీరింది. అయితే ఒక వ్యక్తి నమ్మకమైన సేవకుణ్ణి నిర్మించుకొని ఐగుప్తు పంపిస్తాడు మోషే. ఎవరి నిమిత్తము? తన ప్రజల నిమిత్తము. చూసారా, ఈ యొక్క ఐగుప్తు దేశంలో రాజుగారు కఠినమైన పనులు చేపిస్తుంటే దేవుని ప్రజల చేత ఆ మొరంతా నిశ్చయముగా చేరిందంటండి. వారి మొర పెట్టకపోయినా వాళ్ళు వేడ్చారు. ఈ రాజుగారి కింద మమ్మల్ని ఇంత ఎట్టి సాకిరి చేస్తున్నాము, ఈ రాజుకి కనికరము లేదు అని చెప్పి వారిని వేడిస్తే ఆ మొర ఆయన సన్నిధానానికి చేరింది. అయితే ఏమైంది అంటే, వారిని విడిపించడానికి ఒక దైవ సేవకుణ్ణి, నమ్మకమైన తన దాసుని, ప్రవర్తనని పంపించి వారిని విడిపిస్తాడు. వారిని విడిపించిన దేవుడు నిన్ను నన్ను విడిపిస్తాడు. నీకు శ్రమైన, కష్టమైన, ఏమైనా అనేకమైన సందర్భాలు ఏమైనా కానీ, ఏ పరిస్థితులైనా సరే, నీ పరిస్థితి నీకు గొప్పగా కనపడవచ్చు. కానీ నేను సృష్టించిన సృష్టికర్తకి అది ఒక గొప్ప పరిస్థితి కాదు, స్వల్పమైనదే, సులువైనదే. ఎందుకంటే వాటన్నిటిని ఆయన మనిషిగా వచ్చి మృత్యుడై మానవునిగా జన్మించి మనందరికంటే ముందల ఆయన జయించాడు. ఈ లోకమును జయించాడు, లోకములో ఉన్న రంగుల ప్రపంచాలను జయించాడు. అన్ని విధాలుగా ఆయన మనకి మోడలుగా, మార్గంగా ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు. మోషేకు తోడే ఉండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించిన దేవుడు, వారి కష్టాన్ని, వారి దుఃఖాన్ని చూసిన దేవుడు. నీ దుఃఖాన్ని, నీ శ్రమని, నీ కష్టమును, నీ బాధను, నీ మనోవేదనను నువ్వు అనుకుంటున్నావు దేవుడు ఉన్నాడా లేడని. అయినా సరే నీతో కూడా ఆ మాట అనే నీతో కూడా ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, ఇకనైనా మారు మనసు పొందు. ఇక ప్రభువు ఈ మాటలు ఈ ఆదివారం రోజున మనకి సహాయం చేశాడు. నీ యొక్క పరిస్థితి అంతా కూడా ఆయన మీద మోపు, నీ కాడి సులువు చేస్తాడు. నీది చిన్నదాన్నే అది పెద్దగా కనపడిద్ది నీకు, కానీ ఆయనకి అంత పెద్దదైనా సరే చిన్నదానికి కూడా కనపడదు. కాబట్టి మీరు ఎక్కడైనా మారండి, మారు మనసు పొందండి. మనకి ప్రభు ఇలాగా సహాయం చేయను.